రైట్. ఈ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఏంటో చూద్దాం. వై వాంట్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. బిఫోర్ దాట్ అసలు ఇన్ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి? ఇన్ఫిక్స్ అంటే మనం రెగ్యులర్ గా రాసేది. లెట్ us ఇఫ్ యూ వాంట్ a ప్లస్ బి, ఇఫ్ యూ వాంట్ టు రైట్ a ప్లస్ బి, ఇలాగే రాస్తాం మనం. సో దిస్ ఇస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే. వేర్ ఇఫ్ ఐ రైట్ ద ఆపరేటర్ ఎట్ ద ఎండ్, అంటే చివరన ఆపరేటర్ రాశాను అనుకోండి ఇలాగా, దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్ట్ ఫిక్స్. ఓకే. అంటే ఆపరేటర్ లాస్ట్లో ఉంది కాబట్టి నేను పోస్ట్ ఫిక్స్. ఓకే. అదే ప్లస్ ఏబి అని రాశాను అనుకోండి, దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఓకే. సో రిమెంబర్ దీస్ త్రీ. నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ దిస్ వీడియో, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. దానికి రూల్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. విల్ టాక్ అబౌట్ ద రూల్స్. ఓకే. ఈ టాపిక్ ని నేను 2 వీడియోస్ కింద డివైడ్ చేస్తున్నాను. ఒక వీడియో ఏమో విల్ లెర్న్ అబౌట్ ద రూల్స్ విత్ అన్ ఎగ్జాంపుల్, అండ్ విల్ సాల్వ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్ విచ్ అపియర్డ్ ఆల్రెడీ ఇన్ ద ఎగ్జామ్ లో వచ్చింది. మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే. రైట్. సో లెట్ us గో ఫార్వర్డ్. సో ఏంటి ఆ రూల్స్ అంటే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇఫ్ ద సింబల్ ఇస్ అన్ ఆపరెండ్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఐ విల్ క్లియర్ దిస్. let us say if I got a plus b star c. ఓకే. ఇలా వచ్చింది అనుకోండి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తాం. ఇఫ్ ద సింబల్ ఇస్ అన్ ఆపరెండ్, సి వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రైట్ ద అవుట్పుట్ హియర్. ఓకే. అండ్ ఐ విల్ హ్యావ్ ఎ స్టాక్ హియర్. స్టాక్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. మోస్ట్ పీపుల్ నో ఇట్. ఇఫ్ యూ డోంట్ నో ఇట్, యూ రిఫర్ ద ప్రీవియస్ వీడియోస్. ఓకే. రైట్. ఇఫ్ ద సింబల్ ఇస్ అన్ ఆపరెండ్, యాడ్ డైరెక్ట్లీ టు ద పోస్ట్ ఫిక్స్. ఇక్కడ ఆపరెండ్ అంటే ఏంటంటే, మీకు ఇక్కడ ఏ కానీ లేదా నెంబర్స్ ఏమైనా ఉంటే వీటన్నిటిని ఆపరేటర్స్ అంటారు. సారీ, ఆపరెండ్స్ అంటారు. ఆపరెండ్స్ అంటే ఏంటి? యూనో ఏ బి సి లైక్ దిస్, 2 1 2 3 ఇలాంటివి ఏమైనా ఉంటే వీటన్నిటిని కూడా ఆపరెండ్స్ అంటారు. ఆపరేటర్స్ అంటే మనందరికీ తెలిసిందే. వాట్ ఆర్ ఆపరేటర్స్? ఆపరేటర్స్ ఆర్ ప్లస్, మైనస్, స్టార్, ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అంటారు. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద సింబల్ ఇస్ అన్ ఆపరెండ్, ఒకవేళ ఆపరెండ్ అయితే డైరెక్ట్గా మీరు అవుట్పుట్లో పెట్టేయచ్చు. ఓకే. డైరెక్ట్గా మీరు అవుట్పుట్లో పెట్టేయచ్చు. రైట్. సో ఇక్కడ మనం విల్ లెర్న్. ఓకే. ఇక్కడ మనం డైరెక్ట్గా ఆపరేటర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి స్టార్ సిలో డైరెక్ట్గా వీ హ్యావ్ ద ఆపరెంట్. సో డైరెక్ట్గా మనం అవుట్పుట్లో విల్ పుట్ ఇట్. అవుట్పుట్ ఐ విల్ మార్క్ ఇట్ ఇన్ గ్రీన్. సో అవుట్పుట్లో డైరెక్ట్గా యూ కెన్ కీప్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. ఓకే. ఇఫ్ ద సింబల్ ఇస్ ఓకే, ఐ విల్ మార్క్ దిస్ ఆల్సో. లెట్ us సే వీ హ్యావ్ మైనస్ డి హియర్. ఓకే. ఇలా ఉందనుకుందాం. ఓకే. ఇలా ఉందనుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద సింబల్ ఇస్ రైట్ పారాంథసిస్, మీరు పుష్ చేయండి స్టాక్లోకి. ఒకవేళ రైట్ పారాంథసిస్ వచ్చింది అనుకోండి, అంతవరకు ఏ ఆపరేటర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాప్ చేయండి అని చెప్పారు. నేను ఎగ్జాంపుల్లో చెప్తాను, ఇది క్లియర్ చేస్తాను. అది ఆల్సో చూడండి ఇక్కడ ప్రెసిడెన్స్. ఫస్ట్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉందంటే, ఎక్స్పోనెన్షియల్ సింబల్కి హైయెస్ట్ సింబల్, దీన్ని ఎక్స్పోనెన్షియల్ సింబల్ అంటారు. దీనికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత స్టార్ అండ్ మనకి బోడ్మాస్ ప్రిన్సిపల్ తెలుసు కదా మీ అందరికి, రైట్? సో ఫస్ట్ మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, అవన్నీ కూడా ప్రిఫరెన్స్ ఉన్నాయి కదా. సో సేమ్ స్టార్ అండ్ మైనస్, స్టార్ అండ్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ హ్యాస్ ఈక్వల్ ప్రిఫరెన్స్, అండ్ ప్లస్ అండ్ మైనస్ హ్యావ్ ఈక్వల్ ప్రిఫరెన్స్. డెఫినెట్లీ స్టార్ కి అండ్ డివైడెడ్ బై కి దీనికన్నా హైయర్ ప్రిఫరెన్స్ ఉంది. సో హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఏది? ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. దాని నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ రెండింటికి ఉంది. ఓకే. రైట్. సో ఈ ప్రెసిడెన్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో విత్ దిస్ వీ విల్ యాక్చువల్లీ డూ దట్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు చూడండి. సో ఓకే, నా ఏ ఆల్రెడీ మనం అవుట్పుట్లో పెట్టేశాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఉంది? నెక్స్ట్ వీ హ్యావ్ ప్లస్ ఉంది. సో స్టాక్ ఎంటీ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏ ఆపరేటర్నైనా డైరెక్ట్గా పుష్ చేయొచ్చు. నేను రూల్స్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మనం లెర్న్ చేసుకుందాం, తర్వాత వీళ్ళు థియరిటికల్లీ లెర్న్ రూల్స్. ఓకే. సో ఏమీ లేదు స్టాక్లో అంటే మీరు డైరెక్ట్గా ఆపరేటర్ని పుష్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే. ఆ నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వీ హ్యావ్ బి. బి డైరెక్ట్గా ఏంటది? ఇట్ ఇస్ అన్
ఆపరెంట్. సో డైరెక్ట్గా మీరు అవుట్పుట్లో పెట్టేయచ్చు. సో నేను డైరెక్ట్గా అవుట్పుట్లో పెట్టేశాను. ఆ తర్వాత ఏమొచ్చింది, స్టార్ వచ్చింది. ఈ స్టార్ ఏం చేయాలి సార్, ఒకవేళ ఇది టాప్ ఆఫ్ ద స్టాక్ అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి, పైన ఏది కనిపిస్తుందో దాన్నే టాప్ ఆఫ్ ద స్టాక్ అంటారు. సో దిస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఈ టాప్ ఆఫ్ ద స్టాక్ ప్రిఫరెన్స్ ఏంటి, ప్లస్ ఉంది, మనకి ఇన్కమింగ్ ఆపరేటర్ అంటారు. దీన్ని ఇన్కమింగ్ ఆపరేటర్ అంటారు. నేను ఈ టర్మ్స్ యూజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ఇన్కమింగ్ ఆపరేటర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏది ఎక్కువ హైయెస్ట్ ప్రిఫరెన్స్, స్టారా ప్లస్సా? సో డెఫినెట్లీ స్టార్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రిఫరెన్స్. ఇలా స్టార్ వచ్చింది అనుకోండి, అంటే లోపల ఉన్నది తక్కువ ప్రిఫరెన్స్, బయట నుంచి ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తాము, వాళ్ళకే ఇచ్చి వాళ్ళని పుష్ చేస్తాం. సింపుల్. మీరు ట్రాఫిక్లో వెళ్తారు, సీఎం వస్తారు, సీఎం గారు ఎలా వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఆపుతారు, ఆపేసి ఫస్ట్ ఆయనకి వాల్యూ ఇచ్చి దాని తర్వాత మిమ్మల్ని పంపిస్తారు, అంతేనా? అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నదాన్ని పుష్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి బాగా. హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే ఉందో ఇట్ విల్ బి పుష్డ్. ఓకే, క్లియర్? సో పుష్ చేసాం. రైట్, ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి, దిస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. దిస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. రైట్, నెక్స్ట్ ఏముంది, పారాంథసిస్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, పారాంథసిస్ ఉంటే ముందు పుష్ చేయండి. ఓకే, యూ జస్ట్ పుష్ ద పారాంథసిస్ ఇన్సైడ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఏముంది, సి ఉంది. సి ఏంటి, ఇట్ ఈస్ అన్ ఆపరెంట్ కాబట్టి మీరు డైరెక్ట్గా యూ కెన్ స్ట్రైట్ అవే రైట్ ఇట్ ఇన్ ద అవుట్పుట్. ఓకే, రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఏముంది, మైనస్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పారాంథసిస్ వచ్చిందో ఒక కొత్త స్టాక్ మీకు స్టార్ట్ అయినట్టే లెక్క. పారాంథసిస్ వచ్చిందంటే కొత్త స్టాక్ స్టార్ట్ అయినట్టే లెక్క. ఈ సింబల్స్తో మీకు ఇంకా సంబంధం లేదు, దీని వెనకాల ఏముంది అనేది మీకు సంబంధం లేదు. కొత్త స్టాక్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కొత్త స్టాక్ స్టార్ట్ అయింది ఏం చేయాలి, ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేనట్టే లెక్క. ఇక్కడ ఏమీ లేనట్టే లెక్క అన్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా మీరు మైనస్ని పెట్టచ్చు. ఓకే, క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, డి ఉంది. డి డైరెక్ట్గా ఆపరెంట్ కాబట్టి వి విల్ డైరెక్ట్లీ పుష్ ఇట్, విల్ డైరెక్ట్లీ రైట్ ఇట్ ఇన్ ద అవుట్పుట్. ఓకే, రైట్. ఆ తర్వాత వీ హ్యావ్ రైట్ పారాంథసిస్. ఇక్కడ ఏం రాశారు చూడండి, ఇఫ్ ద సింబల్ ఈజ్ లెఫ్ట్ పారాంథసిస్ పుష్ ఆన్ టు ద స్టాక్, ఇఫ్ ద సింబల్ ఈజ్ రైట్ పారాంథసిస్ పాప్ అండ్ ప్రింట్ ద స్టాక్ అంటిల్ ఈ సింబల్ వచ్చేదాకా మనకు మధ్యలో ఉన్నవన్నీ పాప్ చేయమన్నారు. సో ఈ సింబల్ వచ్చింది మనకి. ఐ థింక్ ఇది ప్రింట్ మిస్టేక్ ఉన్నట్టుంది, అంటిల్ ఈ సింబల్ వచ్చేదాకా. ఓకే, యా, అంటే వాళ్ళ ఉద్దేశం ఇఫ్ ద సింబల్ ఈజ్ రైట్ పారాంథసిస్, లెఫ్ట్ పారాంథసిస్ వచ్చే వరకు మొత్తం అంతా కూడా పాప్ చేసేయండి అని. పాప్ అంటే ఏం చేయడం, బయటికి పంపించడం. సో బయటికి పంపించాలంటే జస్ట్ సీ హియర్. ఓకే, సో ఇక్కడ రైట్ పారాంథసిస్ వచ్చింది కాబట్టి ఈ రైట్ పారాంథసిస్ ఇక్కడ ఎప్పుడైతే పెట్టానో ఈ మధ్యలో ఈ లెఫ్ట్ పారాంథసిస్కి ఈ రైట్ పారాంథసిస్కి లెఫ్ట్ పారాంథసిస్ మధ్యలో ఏం ఆపరేటర్ ఉంది, ఈ మైనస్ ఉంది కదా, దీన్ని పాప్ చేసి అవుట్పుట్కి యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా వి విల్ యాడ్ టు ద అవుట్పుట్. సో అవుట్పుట్లో ఏముంది, మైనస్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇదంతా పాప్ అయిపోయింది. ఇంకా బ్రాకెట్స్ కూడా మళ్ళీ సపరేట్గా బ్రాకెట్స్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్, ఇదంతా అయిపోయింది. ఇంకా మిగిలిపోయినవి ఏంటి, ఇంకేమి మిగిలిపోయి అయిపోయింది, మీకు స్ట్రింగ్ అయిపోయింది. టోటల్గా స్ట్రింగ్ అయిపోయింది కాబట్టి టోటల్లీ యూ క్యాన్ స్ట్రైట్ అవే ఇది ఈ ఆర్డర్లో ఫస్ట్ స్టార్ వస్తుంది, పాప్ చేస్తే. ఓకే, పాప్ అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఓకే, రైట్. This is the stack conversion. Now we learn how theoretically it works. Okay. Okay. If you don't understand, ఇప్పటికి అర్థం కాలేదు అనుకోండి, మీరు అలాగా you move on. Definitely you will slowly understand this. Okay. So, right. ఇది మనం ప్రెసిడెన్స్ ఆల్రెడీ చూసాము. అండ్ అసోసియేటివిటీ రూల్ అంటారు. అసోసియేటివిటీ రూల్ అంటే ఇప్పుడు లెట్ us say you have a ప్లస్ బి అనుకోండి, ఇది ఏబి అను ఏ ప్లస్ బి ప్లస్ సిలో ఉందనుకోండి. ఆల్రెడీ మనం చూసిందే ఇది, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉందనుకోండి. సో మీరు ఎలా ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, రెండు ఈక్వల్ ప్రియారిటీ కదా, రెండిట్లో ఏ ప్లస్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ నుంచి వస్తారు, ఈ ప్లస్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా వీల్ స్టడీ విత్ అన్ ఎగ్జాంపుల్. రైట్, ఇది ఇలా వచ్చింది అనుకోండి. రైట్, ఇక్కడ చూడండి, వైల్ ద స్టాక్ టాప్ హ్యాస్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ పాప్ ఇట్. ఓకే, చూడండి ఒకసారి నేను ఇది కూడా ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. లెట్ us say you have a ప్లస్ బి ప్లస్ సి. ఓకే, మనం మళ్ళీ స్టాక్ ఫామ్ చేద్దాం. ఓకే,
అండ్ వీల్ రైట్ ద అవుట్పుట్ హియర్. ఓకే, ఫస్ట్ మనకి ఆపరెండ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇందాకల కేసులో మనకి హైయెస్ట్ ప్రిసిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, పుష్ చేయమన్నాను. ఇప్పుడు ఈక్వల్ ప్రిసిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, సో వీల్ లెర్న్ నౌ. ఓకే, నెక్స్ట్ ఏముందండి, ప్లస్ ఉంది. సో ప్లస్ని డైరెక్ట్గా మీరు వేయచ్చు ఇక్కడ, ఎందుకంటే స్టాక్ ఎంటీ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వేరస్ నెక్స్ట్ ఏమొచ్చింది, బి ఆపరెండ్ కాబట్టి ఇష్యూ ఏం లేదు, డైరెక్ట్గా మీరు యాడ్ చేశారు. ఇప్పుడు చూడండి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమో ప్లస్ ఉంది, ఇన్కమింగ్ ఆపరేటర్ కూడా ప్లస్ ఉంది. సో రెండు ఈక్వల్ ప్రెసిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి, వైల్ స్టాక్ టాప్ హ్యాస్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ పాప్ ఇట్. ఓకే, ఇక్కడ స్టార్ ఉందనుకోండి మీరు పుష్ చేయొచ్చు ఇందాకల కేసులో, బట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఏం చేయాలి, పాప్ చేయండి అన్నాడు. అంటే ఈ ప్లస్ని పాప్ చేసేయాలి బయటికి. సో ఈ ప్లస్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోయి ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత, పాప్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఈ ప్లస్ ఏదైతే ఉందో ఈ రెండో ప్లస్ అది యాడ్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఏముంది, ఆపరెండ్ ఉంది కదా, సో వీ విల్ రైట్ ఆపరెండ్ హియర్. అండ్ దెన్ మిగిలిపోయింది, ఇంకా అయిపోయింది, స్ట్రింగ్ ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, ప్లస్. సో డైరెక్ట్గా మీరు ప్లస్ని యాడ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వెన్ యూ హ్యావ్ ఈక్వల్ ప్రెసిడెన్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ పైన లెర్న్ చేసింది ఏంటి, ఒకవేళ బ్రాకెట్స్ వచ్చినా హయ్యర్ ప్రెసిడెన్స్ వచ్చినా ఏం చేయాలి. ఇక్కడ చూడండి, ఇందాక కేసులో ప్లస్ ఉంది పైన, ప్లస్ ఉన్న తర్వాత మనం స్టార్ బయటికి తీసాం. ఓకే, స్టార్ ఏం చేసాం, మనం పుష్ చేసాం. ఎందుకంటే ఏం చెప్పాను నేను, సీఎం కార్ వచ్చింది అనుకోండి, నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువ ప్రెసిడెన్స్ ఇస్తారు. సో అలాగే ప్లస్ కన్నా వీ హ్యావ్ హయ్యర్ ప్రియారిటీ టు మల్టిప్లికేషన్. సో దట్స్ ద రీజన్ వీ విల్ హ్యావ్ హైయర్ ప్రెసిడెన్స్ దేర్. ఓకే, ఒకవేళ ఈక్వల్ ప్రెసిడెన్స్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి, యూనో ఫస్ట్ లోపల ఉన్నది బయటికి తీసేసి దాని తర్వాతే ఇన్కమింగ్ ఆపరేటర్ని లోపల పెడతారు. ఓకే, విత్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇట్ విల్ బి క్లియర్. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను సేమ్ ఐ థింక్ వీల్ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. సి, let us say we have A star, B star, C. సేమ్ ఎగ్జాంపుల్, జస్ట్ ద ఆపరేటర్ చేంజ్ చేశాను నేను. ఫస్ట్ ఏముందండి, ఆపరెండ్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఉంది, స్టార్ ఉంది, స్టార్ని డైరెక్ట్గా స్టాక్లో పెట్టాను, ఖాళీ ఉంది కాబట్టి నాకేం ఇష్యూ లేదు. అండ్ నెక్స్ట్ ఏముంది, బి ఉంది, సో వీ విల్ రైట్ బి హియర్. అండ్ తర్వాత ఏముంది, స్టార్ ఉంది. సో స్టార్ ఏముంది, రెండు ఈక్వల్ ప్రియారిటీ కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్టార్ని బయటకు పంపించండి. ఈక్వల్ ప్రియారిటీ నుండి బయటకు పంపించి ఆ బయటకు పంపించిన స్టార్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను నేను. సో ఇది బయటకు వెళ్ళిపోయింది. సో ఇన్కమింగ్ ఆపరేటర్ ఏంటి, ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన నెక్స్ట్ స్టార్, ఈ స్టార్ని లోపల పెట్టాను. ఆ తర్వాత ఏం చేశాను, సి ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా వచ్చేసింది. ఇంకా అన్నీ అయిపోయి, స్ట్రింగ్ అంతా అయిపోయింది కాబట్టి మిగిలిపోయిన స్టాక్ అంతా ఎంటీ చేయాలి. సో ఎంటీ చేయాలంటే ఈ స్టార్ది ఇక్కడ తీసేసి ఈ స్టార్ ఇక్కడ పెడతాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఈక్వల్ ప్రియారిటీ ఇస్ హ్యాండిల్డ్. నౌ ఇప్పుడు మనకి బ్రాకెట్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాం, హయ్యర్ ప్రెసిడెన్స్ వస్తే ఎలా చేయాలో నేర్చుకున్నాం, అండ్ ఈక్వల్ ప్రెసిడెన్స్ వస్తే ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఓకే, ఈ ఈక్వల్ ప్రెసిడెన్స్లో ఒక్క ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఈ కేసులో, ఏది, ఈ ఆపరేటర్ వచ్చినప్పుడు చూడండి, అన్ని లెఫ్ట్ టు రైట్ అయితే ఇది మాత్రం రైట్ టు లెఫ్ట్ ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ ఏంటంటే ఈ కేసులో మాత్రం డు నాట్ పాప్ వెన్ సేమ్ ప్రెసిడెన్స్ అక్కర్. ఎప్పుడు, ఓన్లీ ఈ ఆపరేటర్ వచ్చినప్పుడే. స్టార్ వచ్చినా మీరు ప్లస్ వచ్చినా ఇప్పుడు నేను చెప్పినట్టే చేయాలి. కానీ ఒకవేళ మీకు ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఐ షో యూ. ఓకే, ఈసారి స్ట్రింగ్ ఎలా ఉందంటే ఏ బిసి, ఏంటి ఆపరేటర్ పేరు, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అంటారు. ఓకే, రైట్. సి, ఇప్పుడు స్టాక్ ఉంది అండ్ హియర్ యూ గో, యూ హ్యావ్ ద అవుట్పుట్ హియర్. ఓకే, ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ ఏ ఉంది. సో నేను ఏ ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. అండ్ నెక్స్ట్ ఏముంది, ఆపరేటర్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి నేను స్టాక్లో పెట్టాను, ఖాళీ ఉంది కాబట్టి నాకు ప్రెసిడెన్స్ అవే నేను పట్టించుకోకర్లేదు. నెక్స్ట్ ఏముంది, బి ఉంది, ఆపరెంట్ కాబట్టి నేను డైరెక్ట్గా అవుట్పుట్లో పడేసాను. నెక్స్ట్ ఏముంది, నో ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఉంది, అంటే టాప్ ఆఫ్ ద స్టాక్, ఇది ఈక్వల్ ప్రియారిటీ. ఇందాక మనం ప్లస్ కానీ స్టార్కి కానీ ఏం చేసాం, ఇది బయటికి పంపించి
వి మేడ్ ఇట్ బయటకు పంపించి అవుట్పుట్లో పడేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాం. కానీ ఈసారి ఏం చేస్తాం, దీనికి ఒక్కదానికే ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ నెక్స్ట్ వచ్చే ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ కూడా పుష్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాప్ యూ విల్ పుష్ ఓన్లీ ఫర్ దిస్ ఆపరేటర్. ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది, సి ఉంది. సి డైరెక్ట్గా ఆపరెంట్ కాబట్టి పెట్టేసింది. ఓకే, స్ట్రింగ్ అంతా అయిపోయింది. ఇంకా మిగిలిపోయినవి ఏంటి, అంత స్టాక్ అంతా ఎంటీ చేసేయాలి. ఎంటీ చేస్తే ఏమొస్తుంది, దిస్. ఇది బయటికి పంపించి అక్కడ యాడ్ చేస్తున్నాను, అలాగే ఇది బయటికి పంపించి అక్కడ యాడ్ చేస్తున్నాను, అంతే. సో we have learned how to deal with brackets. We have learned how to deal with higher precedence. Equal precedence లో రెండు కేటగిరీస్ ఉన్నాయి మీకు. స్టార్ డివైడెడ్ బై ప్లస్ మైనస్, అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ ఇన్కమింగ్ ఆపరేటర్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వి విల్ పాప్ ద స్టాక్, టాప్ ఆఫ్ ద స్టాక్ని పాప్ చేసి అవుట్పుట్కి యాడ్ చేసి నెక్స్ట్ దాన్ని తీసుకుంటారు. కానీ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ యూ విల్ పుష్. ఓకే, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్స్ వాట్. ఓకే, వన్ మోర్ థింగ్. ఇప్పుడు హైయర్ ప్రియారిటీ చూసాము, ఈక్వల్ ప్రియారిటీ చూసాము, లోవర్ ప్రియారిటీ వస్తే ఏం చేయాలి? ఓకే, సి లెట్ us say A స్టార్ B ప్లస్ C అని వచ్చింది అనుకోండి. దిస్ ఇస్ యువర్ చేయాల్సింది, మీరు అవుట్పుట్ రాయాల్సింది. సో దిస్ ఇస్ యువర్ స్టాక్ అండ్ ఐ రైట్ ద అవుట్పుట్ హియర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఏ ఎలాగో ఆపరెంట్ కాబట్టి మీరు డైరెక్ట్గా అవుట్పుట్లో రాస్తున్నారు. ఓకే, అండ్ స్టార్ ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్గా ఏమీ లేదు స్టాక్లో, సో డైరెక్ట్గా ఫస్ట్ అదే కాబట్టి పెడుతున్నారు. నెక్స్ట్ ఆపరెంట్ కాబట్టి యూఆర్ డైరెక్ట్లీ హియర్, బి డైరెక్ట్గా రాస్తారు. అండ్ నెక్స్ట్ ప్లస్ వస్తుంది చూసారా, ఇక్కడ హయ్యర్ ప్రియారిటీ ఉంది. టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ ప్రియారిటీ అండ్ ఇన్కమింగ్ ఆపరేటర్ ఈస్ హ్యావింగ్ లెస్ ప్రియారిటీ. ఎందుకు, స్టార్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ ప్రియారిటీ దాన్ ప్లస్. సో ఈ కేసులో ఏం చేయాలి మనం, ఈ కేసు చూసాం మనం, ఇప్పుడు రివర్స్ కేసు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే యూ విల్ ఫస్ట్ పాప్ ఆఫ్ దిస్ స్టార్. ఓకే, సో ఇక్కడ హయ్యర్ ప్రియారిటీ ఉన్నప్పుడు ఇన్కమింగ్ ఆపరేటర్ లోవర్ ప్రియారిటీ అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఫస్ట్ యూల్ పాప్ దిస్ ఆఫ్. ఓకే, ఇది పాప్ చేసి స్టార్ ఇక్కడ అవుట్పుట్లో రాసి దాని తర్వాత మీరు ప్లస్ని యూ కెన్ ఇన్సర్ట్ హియర్. ఓకే, దాని తర్వాత సి ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ చేశారు. ఇంకా స్ట్రింగ్ అంతా అయిపోయింది కాబట్టి మిగిలిన ఏదైతే ఆపరేటర్ ప్లస్ ఉందో యూ విల్ రైట్ ఇట్ హియర్. Okay, now what I'll do is I'll just rewind all this. Okay, just ఒక్కసారి మీరు ఏవేవి లెర్న్ చేశారో ఒకసారి వీల్ రివ్యూ వన్స్. ఓకే రైట్. సి బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, లెట్ us say you have A ప్లస్ B మైనస్ C అనుకుందాం. ఓకే, స్టార్ C అనుకుందాం. ఓకే, ఇలా ఉందనుకుందాం. ఫస్ట్ బ్రాకెట్స్ వచ్చాయి, సో ఏ అవుట్పుట్ కాబట్టి రాసేసారు, ప్లస్ తర్వాత B తర్వాత స్టార్, ఎందుకంటే స్టార్ ప్లస్ లోపల ఉన్నది లోవర్ ప్రియారిటీ, బయట ఉన్నది హైయర్ ప్రియారిటీ కాబట్టి లోపలికి పంపించారు. సింపుల్గా చెప్పాలంటే ప్లస్ ఇస్ యాక్చువల్లీ పూర్ దాన్ స్టార్, అంతేనా. ఇక్కడ ప్రెసిడెన్స్ పక్కన పెడితే దిస్ ఇస్ హై, అంటే లైక్ రిచ్. ఒక రకంగా ప్లస్ ఇస్ రిచర్ దాన్ రిచ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రిచ్ జనరల్గా ఇట్స్ నాట్ మ్యాండేటరీ బట్ జనరల్గా రిచ్ విల్ డామినేట్. ఓకే, సో కింద పూర్ ఉన్నప్పుడు పైన రిచ్ వచ్చినా రిచ్ విల్ యాక్చువల్లీ పుష్ ద పూర్ డౌన్. ఓకే, సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీవే వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ సి ఉంది. అండ్ ఈ రెండో బ్రాకెట్ వచ్చినప్పుడు ఏం చేసాము, ఏదైతే మధ్యలో ఉందో, మధ్యలో ఏమేమి ఉన్నాయి ఈ రెండింటికి మధ్యలో, అంటే దీనికి మధ్యలో ఏమేమి ఉన్నాయి, స్టార్ ప్లస్. సో ఈ స్టార్ని ఈ ప్లస్ని డైరెక్ట్ ఇక్కడ రాసేసాం. దట్ ఈస్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ హయ్యర్ ప్రెసిడెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసాం ఇదే ఎగ్జాంపుల్లో. లెట్ మీ ఓకే, ఇది ఇక్కడ ఏం చేసాం మనం, ఫస్ట్ ఏ ఇక్కడ తీసుకున్నాము, తర్వాత ప్లస్ వచ్చింది, తర్వాత బి వచ్చింది. సో హయ్యర్ ప్రియారిటీ లోపలికి వస్తున్నప్పుడు ఏం చేయాలి, పుష్ చేయాలి, బికాస్ దిస్ ఇస్ రిచ్ అండ్ దిస్ ఇస్ పూర్. ఓకే, మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ప్రెసిడెన్స్ ప్రకారమైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్. ఓకే, ఒకవేళ ఈక్వల్ ప్రియారిటీ వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, ఇలా వస్తే అప్పుడు ఏం చేస్తాం, ఏ ఇలాగ వచ్చింది, దాని తర్వాత ప్లస్. ఓకే, దాని తర్వాత బి వచ్చింది. ఇప్పుడు చూడండి,
ఈ ఇది వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ ప్రియారిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఐ ఆల్రెడీ రిటర్న్ హియర్. వాట్ షుడ్ యూ డూ? ఫస్ట్ ఈ లోపల ఉన్న ప్లస్ని మీరు పాప్ చేయాలి. లోపల ఉన్న ప్లస్ని మీరు పాప్ చేసి యూ విల్ రైట్ ఇట్ హియర్. ఓకే, దెన్ యూ విల్ ఎంటర్ సి హియర్ బికాస్ ఆపరెంట్ కాబట్టి. సారీ, దెన్ యూ విల్ యాక్చువల్లీ రైట్ ఈ ప్లస్ని బయటకు పంపించి ఇక్కడ ఈ ప్లస్ని లోపల పంపించారు. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి? సి ఉంది కదా, సి డైరెక్ట్గా రాస్తారు. ఇంక మిగిలిపోయింది ఇదే కాబట్టి ప్లస్ పెడతారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కవర్డ్. అండ్ ఈక్వల్లో ఇంకొక వేరియేషన్ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ప్లస్ కాకుండా మీకు ఎక్స్పోనెన్షియల్ ఉందనుకోండి, అప్పుడు ఆ కేసులో ఏం చేస్తారు? ఏ తర్వాత ఇది పుష్ చేస్తున్నారు, ఆ తర్వాత బి, దాని తర్వాత ఇక్కడ ఏం చేశారు? ఇప్పుడు ఇది పాప్ చేయాల, పుష్ చేశారు. ఎక్స్పోనెన్షియల్ వచ్చినట్టు మాత్రం పుష్ చేస్తారు. పుష్ చేసి యూ విల్ రైట్ సి హియర్ అండ్ ఆఫ్టర్ దట్ ఇది పాప్ చేస్తారు, ఇది పాప్ చేస్తారు, పాప్ చేసి ఇక్కడ రాస్తారు. దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, అండ్ లోవర్ ప్రియారిటీ వస్తే ఏం చేయాలి? ఏ ప్లస్ ఏ స్టార్ బి ప్లస్ సి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఏ ఎలాగో రాస్తారు, తర్వాత స్టార్ వచ్చింది. ఓకే, తర్వాత బి, తర్వాత ప్లస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇన్కమింగ్ ఆపరేటర్ ఇస్ పూర్ ఆర్ లెస్ ప్రెసిడెన్స్ అండ్ దిస్ ఇస్ హైయర్ ప్రెసిడెన్స్, రిచ్. సో పూర్ కెన్ నెవర్ సప్రెస్ ద రిచ్. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్, నేనేం డిస్క్రిమినేషన్ చేయట్లేదు, బట్ జనరల్గా సినిమాల్లో చూపించింది జరిగింది అనుకోండి. సో పూర్ కెనాట్ సప్రెస్ ద రిచ్. సో ఏం చేయాలి? రిచ్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోయి హ్యాపీగా అవుట్పుట్లో కూర్చుంటాడు. తర్వాత ప్లస్ వస్తుంది. ఓకే, తర్వాత ప్లస్ వచ్చి దెన్ సి ఎలాగో ఇది కాబట్టి బయటకు వస్తుంది. సో దెన్ యూ విల్ పాప్ ఆఫ్ ప్లస్. సో మీరు రిచ్ పూర్ లాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ప్రెసిడెన్స్ ప్రకారం అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ క్యాన్ బి డన్. ఓకే, సో వాట్ యుల్ డూ ఇస్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఈ వీడియో అర్థం చేసుకోండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ ఆన్సర్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఓకే, మీకు ఇచ్చే సెమిస్టర్ క్వశ్చన్ ఒకటి విల్ సాల్వ్. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు రిపీటెడ్గా సాల్వ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బి స్కోరింగ్ దిస్ మార్క్. డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది ఇందులో. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కానీ, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కానీ, ఈ రెండిట్లో లేదా పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మీ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది. వీ విల్ స్టడీ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ డీటెయిల్. సో ఈ 3-4 వీడియోస్ ఉంటాయి. ఈ 3-4 వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.